శతభిష నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వ్యక్తుల గురించి చెప్పుకున్నట్లయితే చాలా ధైర్యవంతులండి వీరు. ఈ 4వ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 4 సంవత్సరాలు వచ్చేంత వరకు రాహుదశ అనేది ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. 4వ సంవత్సరం నుండి 20 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 16 సంవత్సరాల కాలం అనేది గురుదశ జరుగుతుంది. కాబట్టి చదువులో ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతుంది. మంచిగా ఇంట్రెస్ట్ చూపిస్తారు స్టడీస్ మీద. ఉన్నత విద్యాభ్యాసంలో చిన్న చిన్న అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా పట్టుదలతో విజయాన్ని సాధించగలుగుతారు. 20 సంవత్సరాల నుండి 39 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా సంపాదన బాగుంటుంది. సంపాదన కంటే కూడా కొద్దిగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కానీ బాగా సెటిల్ అయ్యేది కూడా ఈ మధ్య సమయంలోనేనండి. అలానే ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. 39 సంవత్సరాల నుండి 56 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా బుధదశ సమయంలో కొంత ఉపశమనం ఉంటుంది. పిల్లల అభివృద్ధిని చూస్తారండి. వీరి సంతానం స్థిరపడతారు, బాగా స్థిరపడతారు. వీరికంటే కూడా మంచి స్థాయికి చేరుకోగలుగుతారు. 56 సంవత్సరాల నుండి 63 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 7 సంవత్సరాల కాలంలో కేతు దశ అనేది నడుస్తుందండి. కాబట్టి ఈ సమయంలో సమస్యలు తగ్గుతాయి. అంటే ఒక రకంగా మీకు లక్కీ టైం ఎప్పుడంటేనండి 39 సంవత్సరాల తర్వాత అండి. 39 సంవత్సరాల తర్వాత శని దశ అనేది మీకు కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఆ తర్వాత తీర్థయాత్రలు చేయటం, జాలీగా అటు ఇటు తిరగటం కానీ, విదేశీ పర్యటనలు చేయటం కానీ, సంతాన అభివృద్ధిని చూడటం కానీ, డబ్బుని పోగు చేసుకోవటం కానీ, స్థిరాస్తుల నుండి లాభాలు రావటం కానీ జరుగుతుంది. మీ వృద్ధాప్య సమయంలో అయితే మీకు శుక్రదశ అనేది నడుస్తుందండి. కాస్త సుఖంగానే ఉంటుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు.